గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు లలిత సహస్రనామాల్లో 1000 నామాలు. ఒక్క నామం తీసి కూడా కొంతమంది వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి, వాళ్ళకు ఉండే అవసరాన్ని బట్టి చేసుకుంటారని చెప్తారు. ఈ స్తోత్రంలో ఖడ్గమాల స్తోత్ర రత్నంలో కూడా అలా ఒక్క నామం ఏదైనా తీసుకొని చేసేటట్టు గానీ అలా ఏమైనా ఉందామా? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి కొన్ని కొన్ని దేవతల పేర్లు ఉన్నాయి దాంట్లో. అంటే అన్ని దేవతల పేర్లు ఇప్పుడు చెప్తే మొత్తం స్తోత్రం అంతా అవుతుంది. ఈ కొన్ని ప్రకట యోగిని అని ఒకటి వస్తుంది మనకి, అష్టసిద్ధులని చెప్పిన తర్వాత. ఆ ప్రకట యోగిని దేవతలని మనము బాగా ఇచ్చేసినప్పుడు కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు ఒక లెక్చరర్ గా ఫెయిల్ అవుతారు. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ప్రెషన్. వాస్తవం. చాలా తెలుసు, పండితులు నాకు చాలా మంది తెలుసమ్మా. వాళ్ళందరూ మనం ఏదైనా ఒక సందేహంతో వెళ్తే వాళ్ళకి తెలిసినంత చెప్తారు, కానీ ఒక టీచింగ్ లైన్ లో ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు మనకు అస్సలు సందేహం రాకుండా ఆ ప్రకట యోగిని దేవత వాళ్ళ నాలిక మీద కూర్చొని ఉంటుంది, జిహ్వం మీద. అందుకనే అమ్మవారి ముక్తాహార సమాయుక్త వాచితిష్టత మేసద. సరస్వతీ దేవిని మనం ఏం అడగాలంటే, ముక్తాహారం అంటే ముత్యాల దండ, అది చక్కగా నువ్వు వేసుకుని ఉన్న తల్లి, ముక్తాహార సమాయుక్త, ఓ సరస్వతీదేవి నువ్వు చక్కటి ముత్యాల దండ వేసుకుని ఉన్నావు, వాచి తిష్టతు మే సదా, నా నాలిక మీద ఎప్పుడు నువ్వు ఉండు అని అమ్మవారిని కోరుకోవాలి మనం. ఇప్పుడు నేను చెప్పిన టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళే కాదు, కొంతమంది మామూలు వాళ్ళు కూడా చాలా బాగా చెప్పగలుగుతారు. ఎందుకని వాళ్ళకి సరస్వతీదేవి వాళ్ళ జిహ్వ మీద నాట్యం చేస్తూ ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అలా సరస్వతి కటాక్షం ఉన్నవాళ్ళు వాళ్ళు బోధనా రంగంలో లేకపోయినా కొంతమంది చెప్పగలుగుతారు. కానీ పండితులందరికీ కూడా ఆ వాచితిష్టతు మే సదా అన్న నామాన్ని తీసుకుంటే వాళ్ళ నాలిక మీద కన్నా వాళ్ళ మేధస్సులో సరస్వతీదేవి ఎక్కువ ఉంటుంది. అందరి పండితులు ప్రకటించలేరు. సో ఈ ప్రకట యోగిని దేవతలు ఏమిటంటే, వాళ్ళు ప్రకటన శక్తిని ఇస్తారు. సామాన్య అర్థంలో తీసుకుంటే, విశేషార్థాలు తీసుకుంటే ఇంకా చాలా ఉంటాయి వాటి. అంటే వాళ్ళు యోగిని దేవతలు కదా. అవునమ్మా. అమ్మవారు మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అని ఉంది. మహా అంటే 4, మళ్ళీ చతుష్షష్టి, కోటి యోగిని గణసేవిత అంటే చతుష్షష్టి కళలు ఉన్నాయిగా, 64 ఇంటూ చతుష్షష్టి కళలు కదా. మహా చతుష్షష్టి కోటి యోగిని గణసేవిత. అమ్మవారు 64 ఇంటూ కోటి, 64 కోట్ల దేవతలతో ఆవిడ సేవింపబడుతూ ఉంటుంది. దాంట్లో ప్రకట యోగిని చిన్న దేవత. ఆ ప్రకట యోగిని దేవతని మనం ఈ ఖడ్గమాలలో ఉన్నటువంటి మొదటి ఆవరణలోనే ప్రకట యోగిని అని వస్తుంది మనకి. ఆ ప్రకట యోగిని దేవతని మనం తలుచుకుంటే, ఆవిడ ప్రకట యోగిని అంటే ఆవిడ ఎన్ని ప్రకటించిందో అది పెద్ద చరిత్ర. కనీసం మనం ప్రకటించాలనుకునే కొంతమంది మీద మనకి చాలా ఇష్టం ఉంటుంది, వాళ్ళ దగ్గర కూర్చుంటాం కానీ మనమే అది ఇష్టాన్ని ప్రకటించలేకపోతాం, అది మైనస్ పాయింటే అవుతుంది మనకి. అలాంటప్పుడు ఈ ప్రకటించేటువంటి సామర్థ్యము, ప్రకటించేటువంటి ఒకానొక చక్కటి అవకాశం మనకి అమ్మవారు కల్పిస్తుంది. ఇలా చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకొకటమ్మా, దీంట్లో ప్రధానంగా ఈ ప్రకట యోగిని అనేది నేను చెప్పాను. ఇది ఇంతవరకు మనం తీసుకున్న తర్వాత అసలుకి లలిత సహస్రనామం కానీ, లలితా సహస్రనామానికి లలిత రహస్య నామ స్తోత్రం అని ఉంటుంది. ఇవన్నీ రహస్యాలు. ఈ విషయం మనకి ఖడ్గమాలలో ఎంత స్పష్టంగా తెలుస్తుందంటే, కొన్ని నామాలకి రహస్య యోగిని అని వస్తుంది చివరిలో, కొన్ని నామాలకి అతిరహస్య యోగిని అని వస్తుంది, కొన్ని నామాలకి పరాపర రహస్య యోగిని అని వస్తుంది. ఇన్నిసార్లు రహస్యని ఆ మాబకేశ్వర తంత్రంలో ఉన్న ఖడ్గమాల్లో ఇన్నిసార్లు రహస్య అని ఎందుకు చెప్పారు? ఈ రహస్యం అంటే దీన్ని రహస్యంగా పెట్టి ఎవ్వరికి చెప్పొద్దని కాదు. అక్కడ ప్రకట యోగిని దేవతలు చెప్పారు కదా ప్రకటించమని, చెప్పినప్పుడు దీన్ని రహస్యంగా పెట్టమని కాదు. ఇది చాలా గుప్తమైనది, దీన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏం చెయ్యాలనుకుంటే అలా చేయకండి. దీన్ని మనసా వాచా కర్మణ నమ్మి త్రికరణ శుద్ధిగా పూర్తి విశ్వాసంతో చదవండి. ఎందుకంటే ఇది రహస్యమైనది, చాలా గుప్తమైనది. ఇటువంటి రహస్య స్తోత్రాన్ని మీరు చదివేటప్పుడు దీన్ని రహస్యంగా ఒక ఏకాంత ప్రదేశంలో చక్కగా కూర్చొని చదవండి. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఎక్కడికన్నా వెళ్తుంది, ఈ ఏకాంతం అనేది మనకి చిత్తశుద్ధి ఉండి ఆత్మ ధైర్యం ఉండి, అంటే ఆత్మవిశ్వాసం మనమే అనుకుంటే మనకి కార్లో దొరుకుతుంది, ఫ్లైట్లో దొరుకుతుంది, నడిచికెళ్తున్నా కూడా దొరుకుతుంది. నడుస్తూ కూడా కొంతమంది
నామ పారాయణ చేస్తూ ఉంటారు. అవును, అది వాళ్ళ ఆత్మవిశ్వాసం ఉంటుంది, వాళ్ళ ఆత్మధైర్యం ఉంటుంది. చాలా తక్కువ మంది తక్కువ ఉంటారు. మందికి ఉంటుంది. అలా కుదరని వాళ్ళు ఏం చేయాలంటే ఒక చక్కటి క్షేత్రజ్ఞ పాలిని అని మనం చెప్పురా, అందుకని ఒక క్షేత్రం, అది మన ఇంట్లో మన పూజా గది అవ్వచ్చు, లేకపోతే ఒక ఏకాంతంగా మనకి ఎక్కడ మన ఇంట్లో దొరుకుతుందో స్థలం, కాకపోతే అప్పుడు కూడా కాస్త తూర్పు ముఖంగా కూర్చొని చేస్తే మంచిది. దక్షిణ ముఖంగా కాకుండా, దక్షిణ ముఖం యముడిదని చెప్తాం కనుక తూర్పు వైపున మనకు సూర్యుడు ఉదయిస్తాడు గనక ఎప్పుడు మనం ఉదయిస్తూ పైకి వెళ్ళవలసిన వాళ్ళం గనక తూర్పు వైపుకు తిరిగి చక్కగా ఇంట్లో మనకి ఎటువైపు బాగుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక రూమ్లో బాగుండొచ్చు. మన స్టడీ రూమ్ అవ్వచ్చు, డ్రాయింగ్ రూమ్ అవ్వచ్చు. పూజా గదిలో కనుక మీకు వీలు పడితే పూజా గదిలో కూర్చొని చక్కగా వీటికి పెద్ద పెద్ద మళ్ళు ఆచారాలు కూడా అక్కర్లే, స్నానం చేయటం, ఉతికిన బట్టలు కట్టుకోవటం అంతే. కాస్త కుంకుమ ధారణ చేయండి, చేసి ఖడ్గమాల స్తోత్రరత్నం సాయంత్రం పూట చదివితే ఇంకా శక్తి ఎక్కువ ప్రదోష వేళ చదివినప్పుడు. కాకపోతే నేను మామూలుగా ఎవరు అడిగినా ఇట్లాగే నీలాగా మొదటి రోజు మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టండి అని చెప్తాను. తీపి పదార్థం నివేదన చేయండి అమ్మవారికి. పుట్టి రోజుల్లో అట్టుకొండ విద్యం పెట్టి వెళ్ళండి. రోజు రోజు అన్నీ చేయమని చెప్పే రోజులు కాదు, ఎందుకంటే అన్నిటికీ కూడా కష్టకాలమే మనకి. ఇప్పుడు సరుకులు సంపాదించడం కష్టం, సమయం సంపాదించడం కష్టం, అవునమ్మా, ఉరుకులు పరుగుల రోజులు కదా అందరికీ. అందుకని నేను ప్రత్యేకించి అన్ని ఇవే చేయండి అని ఎవరికి చెప్పను. అంటే విశ్వాసం అమ్మవారి మీద ఉంటే చాలు, కూర్చొని హాయిగా చదువుకోవచ్చు. అందుకని ఖడ్గమాల గురించి నేను ఎవరికి చెప్పినా ఇదే విషయాలు చెప్తూ ఉంటానమ్మా. ఇందులో ఏంటంటే ఏదో చదవకూడదు అని ఎవరన్నా చెబితే వాళ్ళని ఖండించే ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు అమ్మవారి పట్ల ఏ అవగాహన ఉందో, నేను ఏ రకంగా మా గురువు గారు, మా శ్రేయోభిలాషి, నా కన్న తండ్రి అయినటువంటి విద్వాన్ మహాకాళి వెంకట్రావు గారి దగ్గర నేర్చుకున్నాను. నా తండ్రే నాకు గురువు కనుక నేను అది నమ్మి నేను చెప్తున్నాను. ఇది నేను నమ్మిన సత్యం. నా దగ్గర సలహాలు తీసుకునే వాళ్ళు కూడా ఇంతవరకు అందరూ బాగుపడ్డ వాళ్ళే తప్ప వేరే రకంగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ చక్కగా ఖడ్గమాల చదువుకొని బాగా ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళే నాకు తెలుసు. అందుకని నిర్భయంగా ఖడ్గమాల మనం అనుకున్న పద్ధతుల్లో ఒక సద్గురువు, ఒక ఉపాధ్యాయుడు, ఒక తల్లి తండ్రి, లేదంటే ఒక పురోహితుడు ఎవరి దగ్గరైనా గురుపదేశం తీసుకొని ఒక శుక్రవారం రోజున చక్కగా మొదలు పెట్టుకొని పూజ చేసుకోవటం చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా ఆయురారోగ్యాలను ఇస్తుంది. అనుకున్నవన్నీ కూడా నిమిషాల్లో అయిపోతాయి మనకి. అంటే ప్రకట యోగిని దేవత అని చెప్పాను కదా, వెంటనే మనకి ఆ పనులన్నీ కూడా ప్రకటింపబడతాయి. మనం ఒక పని మీద వెళ్తూ ఉంటాం, అవుతుందో లేదో అని సందేహం ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే ఆ ప్రకట యోగిని దేవతలు మనకు ప్రకటించేస్తారు, అయిపోతుంది. అటువంటి మహత్తరమైనటువంటి ఫలశ్రుతులు చాలా ఉన్నాయి. అది మనం ఇంకొక ఎపిసోడ్ చేసినప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా అమ్మ, చాలా సంతోషం అమ్మ. నిజంగా ప్రతి విషయం కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చక్కటి వివరణ అమ్మ. నిజంగా నాకు అనిపించింది అసలు ఇంకంతా పూర్తి అయిపోయింది తెలుసుకునేది ఇందులో అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా చెప్పారమ్మా. అంతా అమ్మవారి దయ విజిత నిజంగా. ఎందుకంటే ఆవిడ గురించి మనము ఎంత విశ్వాసం కల్పించగలుగుతాము ప్రేక్షకుల్లో, అంతగా మనకు అందరికీ లలితాదేవిని ఆరాధించే అవకాశం ఏర్పడుతుంది. మనం ఎక్కువగా అంటే మనం కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం మారాలి, మన ప్రజల్ని మార్చుకోవాలి, అంతే. లేకపోతే ముందుకెళ్ళలేం కదా. మరి అంటే భయపడి ఆగిపోయే స్థితిలో ఉండే బదులు ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసి ముందుకు ఒక అడుగు వేయటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు కష్టాలు లేని వాళ్ళు లేరు. అవును, కష్టాలు లేని వాళ్ళు లేరు అసలు. టాటా బిర్లా కూడా పాపం కష్టాలే. సరే మనకి ఎలా ఉండేసరికి ఏమవుతుంది, ఎవరికి తగ్గ దేవతల్ని వాళ్ళు పూజించుకోవాలి కదా. కొంతమంది లక్షల్లో చండీ హోమాలు చేయించుకుంటారు, అందరికి చండీ హోమం చేయించుకునే అవకాశం ఉండదు కదా. మరి ఎలా వాళ్ళకి ఫలితం కావాలి, వీళ్ళకి కావాలి. అందుకే మనం సూక్ష్మంగా ఉపాయాలు అందరికీ కూడా మనం చెప్తున్నాం. ఈ సూక్ష్మ ఉపాయాలన్నీ కొంచెం అర్థం చేసుకుంటే అంతే హాయిగా సుఖశాంతులతో ఉండొచ్చు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to